ఈరోజు ఈ పుస్తకాన్ని సమీక్షించే అవకాశం కల్పించినందుకు ఎందుకంటే లావణ్య గారికి ధన్యవాదాలు. అయితే నేను జ్యోత్స్న గారి లాగా 3 పుస్తకాలు చదవలేకపోయాను, మీరు రెండు చదివే అన్నట్టున్నారు. నేను అభివృద్ధి రథసారథి పుస్తకం మీద మాట్లాడమని అట్టడం జరిగింది. ఐఎమ్ నాట్ ఎ టీడీపీ మ్యాన్, సో నేను చంద్రబాబు నాయుడు పొగడతలు ఎక్స్పెక్ట్ చేస్తే ఇట్ వోంట్ బి హ్యాపెన్ హియర్, బట్ ఐ ట్రై మై బెస్ట్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మనందరికీ తెలిసిందే. లావణ్య గారు ఆయన చేసిన వివిధ కార్యక్రమాలు ఐటీ రంగంలో కానీ, పరిశ్రమల్లో కానీ, క్రీడా రంగంలో కానీ, ప్రభుత్వ పరంగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఈ సేవ, మీ సేవ, ఇటువంటి విషయాలన్నీ క్రోడీకరించి చాలా క్లుప్తంగా ఈ పుస్తకంలో రాయటం జరిగింది. మీకు తెలిసిందే, నేను 1993లో నా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసినప్పుడు హైదరాబాద్లో ఉద్యోగాలు రాని పరిస్థితి. బతకాలంటే అమెరికాకు పోవటం తప్పితే ఇక్కడ ఉద్యోగాలు లేని పరిస్థితి. దాని తర్వాత మీకు తెలిసిందే లేట్ 1990s బిల్ గేట్స్ హైదరాబాద్ రావటం. ఇవి ఈ పుస్తకంలో లావణ్య గారు కూలంకషంగా చెప్పడం జరిగింది, బట్ ఐ విల్ క్విక్లీ గో త్రూ. బిల్ గేట్స్ హైదరాబాద్ రావటం, మైక్రోసాఫ్ట్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, జీనోమ్ వ్యాలీనే భారత్ బయోటెక్, మీకు తెలిసిందే కోవిడ్ అప్పుడు వచ్చిన వ్యాక్సిన్, IIIT, ISB, నాల్సార్, నిఫ్ట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. సో హీ గెట్స్ అ లాట్ ఆఫ్ క్రెడిట్. ఆ రోజు వేసిన పునాదులు ఈరోజు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయో మనకు ఆశ్చర్యం కలిగించే విషయం. మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మెగా డిఎస్సి అనుకుంటా ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రకటన చేయడం జరిగింది. 6,000 ఉద్యోగాలు నాకు తెలిసి. 1993లో ఇక్కడ దాదాపు శూన్యం ప్రైవేట్ సెక్టర్ల ఉద్యోగాలు. ఎవరన్నా గెస్ట్ చేయగలరా ఈరోజు ఐటీలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి హైదరాబాద్లో? 10 లక్షలు. ఐటీ రంగం మీద వచ్చే ఎగుమతి ఆదాయం 2,40,000 కోట్ల రూపాయలు. సో ఈ లిస్టు మాట్లాడుకోవటం కన్నా ద ప్రూఫ్ ఈజ్ ఇన్ ద పుడింగ్. దెర్ ఈజ్ నో డౌట్ ఈజ్ అ వెరీ యునీక్ లీడర్. నాకు భారతదేశంలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత ప్రియమైన ప్రధాని పివి నరసింహారావు గారు. బేస్డ్ ఆన్ హిజ్ అకాంప్లిష్మెంట్, భారతరత్న ఆయనకు సరిపోదు గుర్తింపు. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. అదేవిధంగా ఇట్స్ ఇండిస్ప్యూటబుల్, ఐ డిసగ్రీ విత్ లాట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు ఆయన 2 కళ్ళ సిద్ధాంతానికి బద్ధ విరోధిని, చాలా విమర్శించిన వాడిని. ఈ మధ్య బీజేపీతో ఆయన సన్నిహితంగా ఉంటున్న దాన్ని కూడా విమర్శిస్తూ వస్తున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్స్, అన్డినయబుల్లీ హీ ఈజ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ దట్ ఇండియా హ్యాడ్ సిన్స్ ఇండిపెండెన్స్. అయితే ఆయన గొప్పతనం గురించి కన్నా కూడా మనం పోల్చుకుంటే తెలుస్తుంది హౌ అకాంప్లిష్డ్ హీ ఈజ్ అనేది. ఉదాహరణకి ఔటర్ రింగ్ రోడ్ కట్టేటప్పుడు నేను అమెరికాలో ఉండాను. నేను 20 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఇండియా వచ్చాను. ఔటర్ రింగ్ రోడ్డు కట్టేటప్పుడు చూస్తే అక్కడ ఆకాశంలో ఉండేది. ఏంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు, ఈ హైదరాబాద్ ఎకానమీ అంతా ఈ రోడ్డు ఎందుకు అవసరం అని అనుకునేవాళ్ళం. నేను ఇండియా వచ్చినప్పుడు కూడా 2011లో ఎక్కడ అసలు ట్రాఫిక్ ఉండేది కాదు, మైళ్ళ కొద్దీ. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ నిండిపోయింది. దే కాల్ హిమ్ ఎ విజనరీ. మనం ఏదో సరదాగా టీడీపీ కాబట్టి అనుకోవటం కాదు. ఐ విల్ గివ్ యూ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. సార్, చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదుల మీద కేటీఆర్ గారు ఫర్దర్గా నిర్మించడం జరిగింది హైదరాబాద్ నగరాన్ని. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మెట్రో వేయాలని. సరే, వాళ్ళ ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అఫ్ కోర్స్ హీఈస్ ఆల్సో ఏ టీడీపీ ట్రైన్డ్ లీడర్ జస్ట్ లైక్ కేసీఆర్. ఆయన రాగానే మొట్టమొదట అనౌన్స్ చేసింది రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి మెట్రో అవసరం లేదు, దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాం అనేది. ఎందుకు అంటే అక్కడంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇతర ప్రాంతాల నుంచి మెట్రో అవసరం. అక్కడ ఓల్డ్ సిటీలో ఫలక్నామా, ఈ ప్రాంతాల నుంచి మెట్రో అక్కడ లేదు. MGBS, చాంద్రాయణగుట్ట, ఇట్లాంటి ప్లేసులు. చాలా మంచి పాయింట్ ఆయన చెప్పింది. హైదరాబాద్కి ఈరోజు ఇన్ని వ్యాపారాలు రావడానికి కారణం మీరు ఎప్పుడో 20 సంవత్సరాల క్రింద ఊహించి కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఔటర్ రింగ్ రోడ్ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ. ఈరోజు 10 లక్షల ఉద్యోగాలు, 2.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం. దాన్ని నిర్ణయించేది కేవలం ఒక 5,000 మంది ఎగ్జిక్యూటివ్సే. ఫార్చ్యూన్ 500 ఎగ్జిక్యూటివ్
మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అతని అనుభవం, ఎయిర్పోర్ట్లో దిగి హైటెక్ సిటీకి వచ్చేటప్పుడు అతను చూసే ఓఆర్ఆర్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కండిషన్ కానీ, దాని ఇట్ మేక్స్ ఎ వెరీ బిగ్ రోల్. మీరు ఎన్ని బిగ్ సిటీస్ తీసుకోండి, వాళ్ళ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బిజినెస్ డిస్ట్రిక్ట్కి మెట్రో ఉండటం అనేది కామన్. ఈరోజు అవసరమా? లేదు. బట్ ఇఫ్ చంద్రబాబు నాయుడు ఈజ్ దేర్ టుడే, ఆయన 5 సంవత్సరాల క్రితం మొదలు పెట్టేవాడు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వేస్తా అంటున్నారు ఎయిర్పోర్ట్ నుంచి మైలాన్ దేవరపల్లి, చంద్రాయనగుట్ట, ఫలక్నామా, ఎంజీబీఎస్ ఎయిర్పోర్ట్ నుంచి ఎంజీబీఎస్లో దిగి మళ్ళీ మీరు ఇంకో మెట్రో తీసుకొని రాయదుర్గంకి రావాలి. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూఆర్ ఎ ఫార్చ్యూన్ 500 CEO, ఇఫ్ దట్ ఈస్ ద రౌట్ యూ వాంట్ టు టేక్, వాట్ విల్ హ్యాపన్? 2.5 లక్షల కోట్లు రూపాయల ఎగుమతులు, 10 లక్షల ఉద్యోగాలు మామూలుగా రావు. యూ హ్యావ్ టు థింక్ త్రూ. ఎస్, ఐ అగ్రీ, ఇవాళ అవసరం లేదు, కానీ మనకు ఉద్యోగాల అవసరం ఎక్కువ మెట్రో కన్నా. 10 లక్షల మంది, వాళ్ళ 1 కోటి మంది జనాభా హైదరాబాద్ నగరంలో, గ్రేటర్ హైదరాబాద్లో. ఇక రెండో ఉదాహరణ ఇచ్చి ఐ విల్ కంక్లూడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెరీ క్విక్లీ విజనరీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. పోలవరం ప్రాజెక్ట్ అనేది దేశానికి అవసరమైన ప్రాజెక్టు, రాష్ట్రానికి కాదు. పోలవరం వస్తే ముందు, అందరికంటే ముందు లాభం పొందేది రాయలసీమ. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ. ఎందుకు అంటే పోలవరం నుంచి మనం నీళ్లు గోదావరి నుంచి కృష్ణా నదికి కలిపితే శ్రీశైలం నుంచి రాయలసీమ, నీళ్లు లేని రాయలసీమకు మనం దాదాపు 45 నుంచి 75 TMCల దాకా, అంటే 5 నుంచి 8 లక్షల ఎకరాలు. నేను చెప్పే నెంబర్లను తక్కువ చేసి చెప్తున్నానండి, ఎక్కువ చేసి చెప్పట్లేదు. దీనికంటే అదనంగానే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. 5 నుంచి 8 లక్షల ఎకరాలకు పారుతాయి. అదేవిధంగా పోలవరం నుంచి గోదావరి జిల్లాకి, విశాఖపట్నానికి మంచినీళ్లు, అక్కడ 1.5 ఎకరాలు, గోదావరి జిల్లాలో ఇంకో 3 నుంచి 4 లక్షల ఎకరాలకు పారుతాయి నీళ్లు. అంటే దాదాపు 10 నుంచి 15 లక్షల ఎకరాలు. సరే, ఇదంతా తెలిసిందే. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెయిన్బోళ్ళు కట్టిన 2 ప్రాజెక్టులు, ఒకటి అమరావతి అయితే ఇంకోటి పోలవరం. 10 నుంచి 15 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతాయి, పరిశ్రమలకు నీళ్లు అందుతాయి, విశాఖపట్నం నగరానికి మంచినీళ్ళు వస్తాయి. 90% పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటారో నాకు తెలియదు, ఆయన 73%, 74% అన్నారు. ప్రాజెక్టు 90% కంప్లీట్ అయింది ఆ రోజు. ఏది, ఆయన అధికారం నుంచి దిగే రోజు సెప్టెంబర్ 2019 ఈజ్ వెన్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కేవలం అక్కడ ఒక దేవీపట్నం అనుకుంటా, ఒక చిన్న గ్రామం, దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని తండాల్లో ఒక 200-300 కోట్లు ఇచ్చేస్తే ఆ గ్రామస్తులు బయటకు వెళ్ళిపోతే, ఆ కాఫర్ డ్యామ్ మూసేస్తే మీకు పని చేసుకోవడానికి అనుకూలంగా ఉండేది. మే 31, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి నిర్ణయం ఆపేశారు. నో, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద విజనరీ. కేసీఆర్ గారు ఆపలేదు, కేటీఆర్ ఆపలేదు. ఈ కూడా వెబ్సైట్ ఏంటి, ఈ మెట్రో ఎందుకు తీసిపారండి, అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదు, వస్తే ఆయనకు పేరు వస్తుంది. నో, చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు 50,000 IT ఉద్యోగాలు, కేటీఆర్ గారు దాన్ని 2.5 లక్షలు, దాని తర్వాత మీకు తెలిసింది ఈరోజు 10 లక్షలు ఉద్యోగాలు. చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులే. దే బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫౌండేషన్. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆపి తన స్నేహితుడైన కృష్ణారెడ్డి, మేఘా కృష్ణారెడ్డి గారు కాంట్రాక్ట్ ఇవ్వడానికి 90% పూర్తయి లక్షలాది ప్రజలకి ఉపయోగపడే కాంట్రాక్ట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన మోడీ గారు పార్టీ రాసిన ఉత్తరం ఒక్కసారి మీరు వింటే దెన్ ఐఎమ్ డన్, ఐ విల్ కంక్లూడ్. ఈ ప్రాజెక్ట్ ఆపడానికి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, దేర్ ఈజ్ నీదర్ ఎనఫ్ గ్రౌండ్ నార్ ఎనీ నెసెసిటీ ఫర్ ప్రీ క్లోజర్ ఆఫ్ ప్రెజెంట్ టెండర్స్. ఏమంటే ఈ టెండర్ను ఇప్పుడు మార్చకూడదు, 90% పూర్తయింది ప్రాజెక్టు. సచ్ ఏ స్టెప్ విల్ రిజల్ట్ ఇన్ అన్ఫోర్సీన్ కాన్సిక్వెన్సెస్ and will plunge the project into uncertainty. The project not only likely to get delayed, it will have adverse socio-economic impact as well due to delay in realization of benefits. It is my humble advice to abandon the idea of pre-closure and retendering of the works. అని కాళ్ళ మీద పడి బతలాడుకొని తప్పలేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిన లెటర్ కాదు. దిస్ వాజ్ రిటన్ బై హోమ్ మినిస్ట్రీ. మహానుభావ, కాంట్రాక్టర్ని ఇప్పుడు మార్చకూడదు. ఈ దశలో ఇది లక్షలాది మంది రైతులకు, అంటే మీరు 10-15 లక్షల ఎకరాల రైతులకి ఉపయోగపడుతుందంటే, రైతుకు 5 ఎకరాలు వేసుకున్నా కూడా యూఆర్ టాకింగ్ అబౌట్ 3-4 లక్షల మంది రైతులు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రిటర్న్ హిమ్ వెన్ హీ వాజ్ క్యాన్సిలింగ్ ద పోలవరం కాంట్రాక్ట్, సేయింగ్ ఇది చాలా తప్పు, మీరు డబ్బు ఆదా చేస్తా అంటున్నారు కానీ డబ్బు ఆదా అవ్వదు, ఖర్చు ఎక్కువ అవుద్ది, దీనివల్ల అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ దెర్ ఇస్ నో బేసిస్ ఫర్ ఇట్ ఈజ్ వాట్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ సెడ్. ఏమైందంటే దాని తర్వాత 2019లో ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. సారు కృష్ణారెడ్డి గారు ఆయన కాంట్రాక్టు రాసుకోవటం, మేము 600-700 కోట్లు మిగులుస్తామన్నారు. పోయింది 2019 అవకాశం.
2020 కూడా అవకాశం ఉంది మీకు పూర్తి చేయడానికి, చేయలేదు. ఏమైంది 2020లో? అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్స్. గోదావరి నది 25 సంవత్సరాల్లో రాని వరద వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది. బికాస్ దెర్ ఆర్ గ్యాప్స్ దట్ దే హ్యావ్ నాట్ ఫిల్డ్. కాఫర్ డ్యాంలో అక్కడ 2-3 చోట్ల గ్యాప్లు ఉన్నాయి. ఎందుకు? ఆ దేవిపట్నం అనే ఊరు, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ద విలేజ్ ఈజ్ రైట్ నేమ్. ఆ గ్రామంలో ఇంకా నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి ఏదో కొంత డబ్బు ఇస్తే అయిపోయేది, మొత్తం కొట్టుకుపోయింది ప్రాజెక్ట్. టుడే దట్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ డోల్ డ్రమ్స్. నోబడీ నోస్ వాట్ ఇట్ టేక్స్. నో, ఈ పుస్తకం కాంటెక్స్లో ఎందుకు చెప్పానంటే, మన ఊరికే చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెప్పుకుంటే కూడా సరిపోదు, ఇతర నాయకులు ఏం చేస్తున్నారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ హౌ యూ గెట్ అ ఫుల్ పిక్చర్. సి వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్, మనకేంది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, IIT ఉంది, ISB ఉంది. హౌ డు వీ నో దట్ KCR ఆర్ సంబడి ఎల్స్ కుడ్ నాట్ హ్యావ్ డన్ ద సేమ్? మీకెట్టా తెలుసు? దట్స్ వీ నీడ్ టు కంపేర్, అండ్ దట్స్ ద కంపారిజన్ ఐఎమ్ గివింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జడ్జింగ్ ఎ లీడర్. So with that I'll conclude, and I really appreciate Inugante Lavanya garu for making this effort to getting all these works together.